శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వారాహి నవరాత్రులు, వారాహి అమ్మవారి గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటూ ఉంటారు. ఈ యొక్క వారాహి నవరాత్రుల గురించి దేవీ మహాత్మ్యంలో, మార్కండేయ పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడినటువంటి విషయం. ఈ యొక్క మార్కండేయ పురాణంలో కానీ దేవీ మహాత్మ్యంలో కానీ వారాహి అమ్మవారికి సంబంధించి ఎంతో ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి కథనాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క విష్ణువు శివుడి నుండి వైష్ణవి, అలాగే బ్రహ్మ నుండి బ్రాహ్మిణి, వరాహస్వామి నుండి వారాహి అమ్మవారు ఉద్భవించారు అని చెబుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క మార్కండేయ పురాణంలో కూడా అమ్మవారి గురించి ఎంతో విశేషమైనటువంటి విశిష్టత ఉంది. దేవీ మహాత్మ్యంలో అయితే సప్త మాతృకలుగా అమ్మవారు రక్తబీజుణ్ణి సంహరించడానికి ఈ యొక్క వారాహి అమ్మవారు కూడా తోడ్పడినట్టుగా తెలుస్తుంది. దేవీ భాగవతంలో అలాగే దేవీ మహాత్మ్యంలో అమ్మవారి యొక్క వీపు నుండి వారాహి అమ్మవారు వచ్చినట్టుగా, మనకు ఉద్భవించినట్టుగా ఈ యొక్క మహత్యంలో చెప్పడం జరిగింది. అయితే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జూలై నెలలో ప్రారంభం కానున్నాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా వారాహి అమ్మవారి నవరాత్రుల్లో పాల్గొనేవారు కానీ, అమ్మవారికి సంబంధించి పూజలు చేసేవారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ప్రాపగాండా చేసుకోవడం మాత్రం చేయకుండా ఉండండి. ఎందుకని అనంటే అమ్మవారి నవరాత్రులు పాటించేవారు కూడా అంతే గుప్తంగా ఉండాలి. అలాగే అమ్మవారికి సంబంధించి ఎరుపు వర్ణము చాలా విశేషత కాబట్టి ఈ ఎరుపు వర్ణానికి సంబంధించినటువంటి వస్త్రధారణ లేదా ఏదైనా ఒక కండువా మెడలో వేసుకొని ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ అమ్మవారిని ప్రతిరోజు కూడా సాయంత్ర సమయంలోనే దర్శనం చేసుకోవాలి. ఉదయం పూట చేసుకోకూడదా అంటే మనకు ఉన్నటువంటి పురాణ ఇతిహాసాల ప్రకారంగా అమ్మవారు ప్రతి నిత్యము కూడా సూర్యాస్తమయం తర్వాతకి ఈ యొక్క గ్రామ సంచారం చేసి రాత్రి 7 గంటల ప్రాంతం తర్వాతకి జనులందరికీ కూడా విశేషంగా దర్శనమిస్తుంది. కాబట్టి ఈ వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా అసుర సంధ్యా సమయంలోనే అభిషేకాలు కానీ పూజలు కానీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రుల్లో వీలైతే నిత్యము కూడా ఈ యొక్క అమ్మవారి నవరాత్రుల్లో 9 రోజులు ప్రతిరోజు కూడా 7 ప్రదక్షిణాలు అమ్మవారికి చేయడము, ప్రతి ప్రదక్షిణ కూడా పసుపు కొమ్ములతోని పక్కకు పెట్టడము, ఈ నవరాత్రులు పూర్తయ్యే సమయానికి ఆ యొక్క పసుపు కొమ్ములన్నీ కూడా పూలల్లినట్టుగా అల్లి మీ ఇంట్లో అమ్మవారి యొక్క పటానికి మెడలో వేసుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి నరఘోష, నరపీడితములు లాంటివన్నీ కూడా పోతాయి. అమ్మవారికి ప్రదక్షిణ చేసి అంటే అమ్మవారి చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తూ అమ్మవారి దగ్గర పెట్టి ఆ పసుపు కొమ్ములన్నీ కూడా మనం జత చేసి మన దగ్గర ఉంచుకొని ఈ నవరాత్రులు పూర్తయిన తర్వాతకి అంటే ఇవే కాకుండా ఇంకా మీరు కావాలంటే 108 పసుపు కొమ్ముల వరకు కూడా పెద్దవి కాకుండా పిల్ల పసుపు కొమ్ములు తీసుకొని ఈ 108 పసుపు కొమ్ములు కూడా పూలల్లినట్టుగా ఒకదాని పక్కన ఒకటి అల్లి మంచి దండలా చేసి అమ్మవారి యొక్క ఫోటో ఏదైనా పెట్టుకొని ఆ ఫోటో మెడలో ఈ యొక్క పసుపు కొమ్ముల యొక్క మాల వేయడం వలన ఇంటికి ఉన్నటువంటి అరిష్టాదోషములన్నీ కూడా పోతాయి. అయితే వారాహి అమ్మవారి యొక్క ఫోటోని ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటారు అంటే వాస్తవమే. ఎందుకంటే వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ప్రతి నిత్యము కూడా ఉండడం వలన మనం ఆరాధన చేస్తూ ఉంటాం. మరి అమ్మవారేమో అసుర సంధ్యా సమయం తర్వాతకి దర్శనమిస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా సరే సప్తమాతృకా రూపంలో ఉన్నటువంటి పటములో అమ్మవారు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి ఫోటోలో గనక మీరు తెచ్చి పెట్టుకోవడం వల్ల ఎటువంటి దోషము ఉండదు. అలా కాకుండా అమ్మవారికి సంబంధించి ఒక్కదాందే పెట్టాలి అంటే ఏ దుర్గా స్వరూపానికో లేకుంటే కాళీ స్వరూపానికి సంబంధించినటువంటి ఫోటో పెట్టుకొని ఆ అమ్మవారికైనా వేయొచ్చు. లేదండి వారాహి అమ్మవారికి సంబంధించినటువంటిది కూడా కావాలి అని అంటే ఈ సప్తమాతృకలలో ఒక అమ్మవారుగా మనము వారాహి అమ్మవారిని
ప్రత్యేకంగా కొలుస్తాము కాబట్టి ఆ యొక్క వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటో ఉన్నటువంటి సప్తమాతృకల యొక్క ఆ యొక్క ఫోటోని తీసుకొని వచ్చి, లేదా ఆ అమ్మవారికి సంబంధించి దుర్గాదేవత ఫోటో పెట్టేసి ఆ ఫోటోకు మీరు మెడలో వేసుకోవడం వలన ఎటువంటి దోషము కూడా ఆపాదించడం కుదరదు. అలా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులు ఎవరైతే చేస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా నేను నవరాత్రులు చేస్తున్నాను, నాకు కాస్త వెసులుబాటు కల్పించండి, వీలైతే మీరు కూడా పాటించండి అనేటువంటి ప్రాపగాండాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. గుప్త నవరాత్రులు గుప్తంగా మీరు మాత్రమే పాటించవచ్చు ప్రత్యేకంగా తప్ప వారిని వీరిని ప్రోత్సహించి వారికి లేనటువంటివన్నిటినీ కూడా వారికి రుద్ది. ఎందుకంటే ఉదాహరణకు మీరు ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు చేసుకుంటూ ఉన్నారు, ఎవరైనా ఒక వ్యక్తికి లేదా ఒక మీ యొక్క స్నేహితురాలకి ఇష్టం లేదు, అయినాక సరే మీరు చెప్పారు కదా తను చేస్తుంది నేను చేద్దామని చేసేటువంటి వారికి శ్రద్ధ ఉండదు. శ్రద్ధా భక్తులు ఉన్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క నవరాత్రులు ప్రత్యేకంగా పాటించడం మంచిది. ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా చెప్పినటువంటి మాటలు ఈ యొక్క వీడియోలో లేవు. అందరికీ సముచితంగా అర్థం అవ్వాలన్నటువంటి భాష్యంతోనే చెప్పడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.